రాజకీయాల్లో మంచి సంబంధాల అవసరం ఎంతగానో ఉంటుంది. అందులోనూ కేంద్రంతో సంబంధాలు అంటే రాష్ట్ర నేతల స్థిరత కొంతవరకు బలపడుతూ ఉంటుంది. ఇదే నేపథ్యాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రజలు ఇప్పుడు ఓ ప్రశ్న హల్చల్ చేస్తూ ఉంది. జగన్ కు నిజంగా బీజేపీ సపోర్ట్ ఉందా అని. కేంద్రం నుంచి వచ్చే మౌన సిగ్నల్స్, కేసుల పట్ల నిశ్శబ్దం, కీలక బిల్లులపై వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవన్నీ కలిపి చూసినప్పుడు ప్రజల మనసులో పుట్టే అనుమానాలు సహజమే. ఈ వీడియోలో ప్రస్తుత రాజకీయ నేపథ్యం, బహిరంగంగా కనిపించే మైత్రి మరియు అంతర్గతంగా నడిచే రహస్య ఒప్పందాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే జగన్ బీజేపీకి ప్రత్యర్థే. కానీ వీరిద్దరి మధ్య పరస్పర గౌరవం ఎందుకు ఉంటుంది అంటే దానికి కొన్ని కారణాలున్నాయి. అలాగే నిజంగానే బీజేపీ సపోర్ట్ ఉంది అనడానికి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే 2014 ఎన్నికల నాటికి బీజేపీ దేశవ్యాప్తంగా పెద్ద శక్తిగా ఎదిగింది. అప్పటికి చంద్రబాబు మోడీ మధ్య పొత్తు ఉండింది, జగన్ సెపరేట్. కానీ అప్పటి నుంచే జగన్ ఢిల్లీ నాయకులతో ఒక మౌన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయ్యారు. అధికారంలో లేకపోయినా ఏదైనా సందర్భంలో కేంద్రం మద్దతు అవసరం అవుతుందని ఆయనకు అర్థమైందేమో. అయితే నిజంగా ఇదే ఆయనను 2019లో సీఎం గా కూర్చునేలా చేసిందా అంటే బహుశా కాదనే చెప్పాలి. ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించి జగన్ ను ఆశ్రయించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన కేంద్రం వైఖరిని ప్రశ్నించకుండా ఉండటం మొదలైంది. సో జగన్ కేసుల విషయంలో కేంద్రం మౌనం, రాజకీయ ఒప్పందం అనే సౌండ్ వినిపించడం అంటే జగన్ పై ఉన్న కేసులు చిన్నవి కావు. కోట్లలో అక్రమాస్తుల ఆరోపణలు, వాటిపై నమోదైన కేసులు ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సంస్థలు ఆయనపై దృష్టి పెట్టకపోవడం అనుమానంగా మారింది. జగన్ మరియు బీజేపీ నాయకుల ప్రతి సమావేశానికి ముందు తర్వాత కేసులు ప్రస్తావనకు రావడం లేదు. న్యాయ వ్యవస్థలోనే విచారణలు నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో బీజేపీకి అవసరమైన కొన్ని కీలక బిల్లులకు వైఎస్ఆర్సీపీ మద్దతు కూడా ఇచ్చింది. ఇవన్నీ కలిపి చూస్తే ఒకరినొకరు ప్రశ్నించకుండానే ముందుకు సాగుతున్నారు అన్న సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. తర్వాత రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ కీలక మద్దతు అంటే బీజేపీకి రాజ్యసభలో బలం అవసరం ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ మద్దతు ఎంతగానో ఉపయోగపడింది. పౌరసత్వ సవరణ బిల్లు, సిఏఏ, రాజధానుల బిల్లు, ఫార్ముల రద్దు ఇలా పలు సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ తరపున కీలక మద్దతు వచ్చింది. ఇది రాజకీయ వ్యూహంగా భావించాలి. బహిరంగంగా వ్యతిరేకత లేకుండా ఉండటం, మద్దతు ఇవ్వటం ద్వారా రెండు పార్టీల మధ్య నేరుగా సంబంధం ఉన్నట్లుగా కనిపించకుండానే వ్యవహారం సాగుతోంది. నెక్స్ట్ ఆంధ్రలో బీజేపీ పెరగకపోవడం, దానికి కారణం జగనేనా? ఏపీలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రావటం లేదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పెరుగుతున్న వేగం ఇక్కడ కనిపించదు. దీనికి కారణం జగన్ ప్రభావమా లేక బీజేపీ వ్యూహాల లోపమా అంటే ప్రజలలో నమ్మకం లేకపోవడం, స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం ఒక కోణం అయితే, జగన్ పాలనలో బీజేపీకి అవకాశాలు దూరంగా ఉండాలన్న ప్రయత్నం ఉండొచ్చు. కేంద్రం కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించి వైఎస్ఆర్సీపీతో నిర్లక్ష్యంగా వ్యవహరించక అవసరమైనప్పుడు మద్దతు తీసుకోవడమే బెటర్ అని భావించింది. నెక్స్ట్ తిరుపతి ఉప ఎన్నిక 2021లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ జనసేన కలిసి అభ్యర్థిని నిలబెట్టినా కూడా గ్రౌండ్ వర్క్, ప్రచార శక్తి, నాయకత్వం ఇవన్నీ చాలా నీరసంగా కనిపించాయి. వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. కానీ దీని వెనుక అసలైన వ్యూహం ఉందా? నిజంగానే పోరాడకుండానే పోటీ చేయడం ద్వారా బీజేపీ జనాలకు చూపించదలిచిందేమిటి? జగన్ ను ప్రత్యక్షంగా ఎదుర్కోనాలన్న ఆలోచన లేకుండా ప్రత్యక్షంగా పోటీ చేయక కానీ పార్ట్నర్షిప్ చూపకుండా వ్యవహరించడమే వ్యూహమా? నెక్స్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్, కేంద్రం ప్రైవేటీకరణ వర్సెస్ రాష్ట్రాల మౌనం. అప్పుడు ప్రజల్లో ఉత్కంఠ కలిగించిన అంశాల్లో విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి. కేంద్రం స్పష్టంగా ప్రైవేటీకరణ చేయాలని ప్రకటించినా రాష్ట్రం దీనికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడలేదు. ఒక్క జగన్ ప్రభుత్వమే కాదు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో పెద్దగా దీన్ని లెవెల్ పైకి తీసుకెళ్లలేదు. ఇది నిజంగా జనాభా ఆగ్రహాన్ని దాచాలన్న వ్యూహమా లేక కేంద్రంతో సంబంధాలు చెడిపోకూడదన్న అభిప్రాయమా? నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు జగన్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడు విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తాయి. కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు పెద్దగా గొంతు వినిపించలేదు. ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రంపై ఒత్తిడి చూపడం లేదు. జగన్ 2019లో ప్రత్యేక హోదా కోసం శతవిధాలుగా మాట్లాడినప్పటికీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో చర్చల్లో ఆ అంశం ప్రధానంగా ఉండటం లేదు. ఇది మౌన ఒప్పందానికి సంకేతం కదా. నెక్స్ట్ జగన్ ఢిల్లీ టూర్లు, ఒప్పందాల సమయం. జగన్ తరచూ ఢిల్లీకి వెళ్లే సమయంలో రాజకీయంగా ప్రజలు ఒకే మాట చెప్తారు, ఒప్పందం దిద్దుకుంటున్నారు అని. ఎందుకంటే ప్రతి ఢిల్లీ టూర్ తర్వాత కొన్ని ముఖ్యమైన అంశాల్లో రాష్ట్రం వెనుకడుగు వేసినట్లు కనిపిస్తుంది. ఇదేంటో ప్రజల ప్రశ్న అయితే, అంతేకాదు ఈ టూర్లకు ఎలాంటి అధికారిక లెక్కలు కూడా లేకుండా ప్రయాణాలు జరగటం, అధిక సంఖ్యలో ఎంపీలు ఢిల్లీలో ఉండిపోవడం ఇవన్నీ కూడా రాజకీయంగా
గమనించదగిన అంశాలు. నెక్స్ట్, జగన్ కు బీజేపీ సపోర్ట్ ఉందా? ఢిల్లీ డైరెక్షన్స్ పై రహస్యాలు, కేంద్ర విచారణ సంస్థల మౌనం, జగన్ కు రక్షణ గోడగా మారిందా అన్నది. సిబిఐ, ఈడీ, ఐటీ ఇవి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఉపయోగించిన ఆయుధాలుగా మారిపోయాయి. విపక్షాలపై దాడులు, ఆర్థిక అక్రమాలపై దర్యాప్తులు ఇవన్నీ కూడా సాధారణం. కానీ జగన్ విషయంలో ఈ దృశ్యం వేరేలా ఉంది. జగన్ పై ఉన్న కేసులు సిబిఐ కోర్టులో నడుస్తున్నప్పటికీ విచారణ ప్రాసెస్ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఎలాంటి కొత్త దర్యాప్తులు ప్రారంభించకపోవడం, మిగిలిన రాష్ట్ర నేతల కన్నా ఆయనపై తక్కువ దృష్టి పెట్టడం ఒక సందేహం కలిగిస్తోంది. సో కేంద్రం అణచివేత రాజకీయాలు జగన్ పై వర్తించవా? ఇది రాజకీయ ఒప్పంద ఫలితమా, లేక జగన్ నిబంధనలలో ఉండడమే కారణమా? కేంద్రానికి అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థల వేడి నుంచి జగన్ తప్పించుకుంటున్నారా? నెక్స్ట్, పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం నిశ్శబ్దం, జగన్ ఎలా స్పందించారు అన్నది. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రాణనాడి. అయితే కేంద్రం తీరును పరిశీలిస్తే నిధుల విడుదల ఆలస్యం, నిర్వాహక సంస్థల మార్పులు, పని పురోగతిలో ఆడంబరంగా ఆలస్యం ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నా కూడా జగన్ ఈ విషయంలో ఢిల్లీలో పెద్దగా ఒత్తిడి పెట్టడం లేదు. గతంలో చంద్రబాబు ఈ అంశాన్ని చాలా ఘాటుగా కేంద్రానికి చెప్పేవారు. కానీ జగన్ స్పందన నెమ్మదిగా ఉంది. దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? కేంద్రంతో సంబంధాలు చెడకుండా ఉండాలన్న ఆలోచన వల్లేనా ఈ మౌనం? నెక్స్ట్, బీజేపీ, వైసీపీ మద్దతుతో గవర్నర్ వ్యవహారాలు. ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ వ్యవహారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా ముఖ్యమైన విషయాల్లో గవర్నర్ జోక్యం పెరిగిపోవటం, ముఖ్యంగా విద్యాశాఖ నిర్ణయాలపై గవర్నర్ నిర్ణయాలు, కొన్ని బిల్లులు తిరస్కరించడం ఇవన్నీ కూడా పాలన తలకిందులయ్యేలా చేశాయి. కానీ ఈ సందర్భంలో జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేకపోవడాన్ని ప్రజలు గమనించారు. గవర్నర్ వ్యవహారాల్లో రాష్ట్రానికి నైతిక ఆధిక్యం ఉండాలి, కానీ కేంద్రంతో సంబంధాలు చెడిపోకుండా ఉండాలన్న వ్యూహంలో జగన్ ఈ వ్యవహారాన్ని మౌనంగా చూశారు అనుకోవాలి. నెక్స్ట్, 2024 ఎన్నికల అనంతరం కేంద్రం వైఖరి జగన్ పట్ల మిత్రంగా ఉందా? జగన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా బీజేపీ కేంద్రంలో కొనసాగుతోంది. అయితే ఆ తర్వాత కేంద్రం వైఖరి జగన్ పట్ల తటస్థంగా ఉండాల్సింది కానీ మిత్రంగా ఉంది. ఈ విషయంలో ప్రధానంగా గమనించవలసింది, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జగన్ పై కేసుల ప్రాసెస్ లో వేగం కనిపించడం లేదు. ఇంకా జగన్ పార్టీని విమర్శించాలన్న విషయంపై బీజేపీ అధికార ప్రతినిధుల నుంచి పెద్దగా వ్యాఖ్యలు కూడా రావడం లేదు. ఇది కూడా ఒక సిగ్నల్ గా ప్రజలు చూడవచ్చు. తర్వాత, జగన్ అండ్ మోడీ పర్సనల్ కెమిస్ట్రీ ఉందా అంటే, పలు సందర్భాల్లో మోడీ జగన్ సమావేశాలు చాలా మృదువుగా జరిగాయి. కొంతమంది నేతలతో మోదీ తక్కువ కాలాన్ని గడిపినప్పుడు జగన్ తో ఎక్కువసేపు సమావేశంలో ఉండటం, ఇది రాజకీయంగా బలమైన కమ్యూనికేషన్ అని చెప్తారు. మోడీకి జగన్ తో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందా లేదా, ఇది రాజకీయ లెక్కల ప్రకారం ప్రదర్శన మాత్రమేనా అంటే, ఇది పూర్తిగా స్పష్టంగా లేకపోయినా ద్వైపాక్షిక సమావేశాల టోన్ గమనిస్తే ఇది మామూలు సంబంధం అయితే కాదనిపిస్తుంది. నెక్స్ట్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీట్లు బీజేపీ పోటీ చేయదలుచుకోలేదా? ఈ రెండు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు గట్టిగా ఉండగా బీజేపీ 2024 ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయకపోవడం గమనించదగిన విషయం. జనసేన బలంగా ఉన్న చోట్ల బీజేపీ పోటీకి వెళ్లినా కూడా జగన్ పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాల్లో మౌనంగా ఉండింది. ఇది వైఎస్ఆర్సీపీకి ప్రత్యక్షంగా మద్దతు కాదు, కానీ ప్రత్యర్థులను నిలబెట్టుకోకపోవడం ద్వారా ప్రత్యక్షంగా సహకరించడమే కదా. అంటే నేరుగా సహకరించకుండానే విజయాన్ని సాధించడానికి సహాయపడినట్లు అవుతుంది. నెక్స్ట్, బీజేపీ దృష్టిలో జగన్ సాఫ్ట్ టార్గెటా లేదా సాఫ్ట్ పార్ట్నరా అంటే, జగన్ పై బీజేపీ పెద్దలు విమర్శలు చేయడం లేదు. ఆర్థిక అలాగే మతపరమైన విషయాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిపై కేంద్రం పెద్దగా ఆక్షేపణలు కూడా పెట్టకపోవడం రాజకీయంగా విశేషమే. ఇది జగన్ ను మితంగా చూసే వ్యూహం కావచ్చు. అలాగే శత్రువులను మిత్రులా మలుచుకునే బీజేపీ వ్యూహంలో జగన్ ఒక మిత్రుడిగా మారిపోయారా? తర్వాత మిగిలిన రాష్ట్రాల మోడల్ సోర్సెస్ ఆంధ్రప్రదేశ్, బీజేపీ వ్యూహం తేడా ఎందుకు? పశ్చిమ బెంగాల్లో మమతపై, ఢిల్లీలో కేజ్రీవాల్ పై, తమిళనాడులో డీఎంకే పై బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ పై పెద్దగా విమర్శలు రావడం లేదు. కేంద్రం వ్యూహం ప్రతి రాష్ట్రంలో ఒకేలా ఉండకపోవచ్చు, కానీ ఈ స్థాయి తేడా ఏమిటి? జగన్ ను కాదనడం వల్ల బీజేపీకి నష్టమేమీ లేదు కాబట్టి ఈ వ్యూహమా, లేక భవిష్యత్తులో అవసరం కోసం జగన్ ను అవైలబుల్ గా ఉంచడమా? నెక్స్ట్, పవన్ కళ్యాణ్ ఢిల్లీ చుట్టాలు, జగన్ వ్యూహాలు మారిపోయాయా అంటే, 2024 ఎన్నికల కంటే ముందే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వరుసగా వెళ్లడం, బీజేపీ నేతలతో సమావేశాలు ఇవి జగన్ మౌనాన్ని బలంగా ప్రభావితం చేశాయి. గతంలో కేంద్రంపై విమర్శలు చేయకుండా ఉండే జగన్, పవన్, బీజేపీ కూటమి కాస్త శక్తివంతంగా మారుతుందనే అంచనాతో కొన్ని దఫాలుగా ఢిల్లీపై ఘాటుగా స్పందించడం మొదలు పెట్టారు. కానీ అది కూడా పరిమిత కాలం మాత్రమే. ఎన్నికల తర్వాత పవన్ అండ్ బీజేపీ కలిసి ప్రభుత్వ భాగస్వాములు అవుతారు అనగా జగన్ ఇక పూర్తిగా కేంద్రంతో సంబంధాలు తిరిగి మెరుగుపరుచుకోవాల్సిన దశకి వచ్చేశారు. నెక్స్ట్, 2029 బీజేపీ వ్యూహం, జగన్ పార్టీకి భవిష్యత్తు ఉందా అంటే, 2029లో బీజేపీ వ్యూహం ఇప్పటికే ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ ద్వారా జనసేనను బలోపేతం చేయడం, చంద్రబాబు అనుభవాన్ని ఉపయోగించుకోవడం, రెండు కలిపి వైఎస్ఆర్సీపీలో నమ్మకాన్ని తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతోంది. అయితే బీజేపీకి ముఖ్యంగా
ముఖ్యంగా కావాల్సింది కేంద్రానికి విధేయంగా ఉండే పాలకులు. జగన్ ఆ విధంగా పనిచేస్తున్నా ప్రజల్లో మద్దతు తగ్గుతుందన్న విషయంలో జగన్ పై పెట్టే పెట్టుబడిని తగ్గించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కలయిక బలపడితే జగన్ కు 2029లో ప్రత్యర్థులు ఎక్కువగా తయారవుతారు. నెక్స్ట్, కేంద్ర నిధుల లెక్కలు. జగన్ ఎలా డిఫెండ్ అయ్యారు అన్నది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో జగన్ ప్రభుత్వం తరచుగా ప్రశ్నించబడింది. కేంద్రం ఎంత ఇచ్చింది, ఎంత కావాల్సింది అన్న విషయాల్లో స్పష్టత లేకపోవడం జగన్ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎదురు దెబ్బ తగిలేలా చేసింది. అయితే ఢిల్లీలో అయితే జగన్ నాయకత్వం నిబంధనలకు లోబడినట్లే వ్యవహరించారు. ప్రత్యక్షంగా కేంద్రంపై పోటీ చేయడం కన్నా వినయంగా విజ్ఞప్తి చేయడం, తప్పుల్ని చూపకుండానే విజ్ఞప్తులు చేయడం, ఈ వ్యవహార శైలి వల్లే జగన్ పై కేంద్రం గౌరవం కొనసాగించిందా? ఆ తర్వాత ఢిల్లీ మీడియా జగన్ కు మౌనంగా మద్దతు. జాతీయ మీడియాలో జగన్ గురించి కథనాలు అంతగా రావడం లేదు. ప్రధానంగా విపక్ష నేతల మీద విమర్శలు చేసే ఛానల్స్ జగన్ విషయంలో మాత్రం మౌనంగా ఉండటం గమనించదగింది. ఇది బీజేపీ సానుభూతి గల మీడియా సంస్థల ప్రవర్తన ధోరణికి విరుద్ధంగా ఉన్నప్పటికీ జగన్ పై వీరు విమర్శించకుండానే ఉండటం వెనుక వ్యూహం ఉందా? దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీపై సమీక్షలు లేని స్థాయిలో ఉండటం, అదే సమయంలో ఇతర రాష్ట్రాల సీఎంలపై హడావిడిగా వార్తలు రాయడం, ఇది కేంద్రానికి అనుకూలంగా ఉన్న వైఎస్ఆర్సీపీతో ఉండే మౌన ఒప్పందానికి సంకేతమే కదా. నెక్స్ట్, చంద్రబాబు అరెస్టు తర్వాత విడుదల. కేంద్రం నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరించిందా అంటే 2023లో చంద్రబాబు అరెస్టు మరియు తర్వాత బెయిల్ విషయంలో కేంద్రం మౌనంగా వ్యవహరించిందా? అప్పట్లో బీజేపీ విమర్శించకపోవడం, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నించకపోవడం బీజేపీ వైఖరిపై అనుమానాలు కలిగించాయి. ఇది కూడా జగన్ కేంద్రంతో ఉన్న సంబంధాల వల్లనే జరిగిందా, లేక బీజేపీ చంద్రబాబుపై వ్యూహాత్మకంగా మౌనంగా ఉందా? నెక్స్ట్, ఎన్డీఏ భవిష్యత్ వ్యూహాల్లో వైసీపీకి స్థానం. 2024 తర్వాత పవన్ బాబు జోడీ ఎన్డీఏలో చేరింది. అంటే జగన్ పార్టీ అధికార ఎన్డీఏలో లేదు. కానీ రాజ్యసభ బిల్లుల్లో అవసరమైతే మళ్లీ వైసీపీ మద్దతు తీసుకునే అవకాశాన్ని కేంద్రం వదులుకోదు. అంటే అధికార కూటమిలో లేకపోయినా కూడా అవసరమైనప్పుడు ఉపయోగపడే పార్టీగా జగన్ పార్టీని కేంద్రం చూడవచ్చు. ఇది ఎన్డీఏ భవిష్యత్ వ్యూహంలో ఒక బ్యాకప్ ప్లాన్ గా అవుతుంది. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ వ్యవహారాల్లో జగన్ మౌనం కేంద్రానికి అనుకూలంగా ఉందా అన్నది. దేశ విదేశాంగ వ్యవహారాల్లో రాష్ట్రాల సీఎంలు పెద్దగా మాట్లాడకపోవచ్చు. కానీ జాతీయ స్థాయిలో అద్భుతంగా కనిపించాలంటే ఎలాంటి విరుద్ధ ప్రకటనలు కూడా చేయకపోవడం అవసరం. జగన్ పాలనలో కేంద్రం విదేశీ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులకు రప్పించడంలో సహకారం కనిపించింది. ఇలాంటి అంశాల్లో జగన్ ఢిల్లీకి అనుకూలంగా వ్యవహరించారన్న అనుమానాలు కూడా రాజకీయంగా బలపడుతూ ఉన్నాయి. తర్వాత, ఢిల్లీ నిబంధనల మేరకు జగన్ వెసులుబాటు పాలన. వివిధ సందర్భాల్లో జగన్ ప్రభుత్వం కేంద్ర నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ ఈ విధానమే కేంద్రానికి నచ్చిన విధానం కావచ్చు. ఉదాహరణకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జీఎస్టీ అంశాలు, సిఏఏ మద్దతు అన్ని కూడా కేంద్రానికి అనుకూలంగా సాగాయి. దీనికి ఫలితంగా కేంద్రం జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తక్కువగా ఉంచిందని విశ్లేషణ. నెక్స్ట్, ప్రజల్లో అనుమానం, ఢిల్లీ డైరెక్షన్. చివరగా చూస్తే ప్రజల మనసులో జగన్ పై నెలకొన్న అనుమానం ఇది. అసలు జగన్ రాజకీయ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటున్నారా, లేక ఢిల్లీ సిగ్నల్స్ తో తల ఊపుతున్నారా అనే ప్రశ్న. ఇది ప్రతి సామాన్యుడికి కూడా ఉండే డౌట్ అయింది. ఒకవేళ కేంద్రం నుంచి రావాల్సిన మద్దతు లేకపోతే జగన్ పాలన ఇలా సాగేదా? జగన్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ అంశాన్ని తప్పకుండా గమనించాలి. ఇంతవరకు తెలుసుకోవడం ద్వారా ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ బీజేపీ మధ్య ప్రత్యక్షంగా చాటుకునేంత పొత్తు లేకపోయినా పరస్పరంగా గౌరవం, అవసరాలపైన ఆధారపడిన మౌన ఒప్పందం నడుస్తోంది. ఇది ఎప్పటిదాకా సాగుతుంది? ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారా? బీజేపీకి జగన్ అవసరం ఉంటే తలుచుకున్నప్పుడు ఉపయోగించుకుంటారా, లేక జగన్ పార్టీకి భవిష్యత్ లేదు అన్నట్లు వదిలేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం రేపటి రాజకీయ పరిణామాల్లో దాగి ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.